నరేంద్ర మోడీని ఏదో చెయ్యబోయే కుట్ర జరిగింది. అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రిని ఎలా అయితే తాష్కెంట్ ఒప్పందం తర్వాత చంపేసి దాన్ని సహజ మరణం కిందకి చిత్రీకరించారో అట్లాంటి కుట్ర నరేంద్ర మోడీ మీద జరిగింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా మీరా శర్మ రాసిన చెప్పలేని దౌత్య గాథ కిందకు వచ్చింది. షాంఘై సహకార సంస్థ SCO సదస్సు సందర్భంగా చైనా గడ్డ మీద ఆవిష్కృతమైన ఓ భయంకరమైన కుట్రను ఛేదించిన ఉత్కంఠభరిత ఘట్టం. పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమౌజిన్ ఆర్ఎస్ లో కలిసి ప్రయాణించమని అడిగారు. 15 నిమిషాల నిశ్శబ్ద నిరీక్షణ అందులోనే జరిగింది. SCO సదస్సులు నిమిషాల లెక్కన జరుగుతాయి. అట్లాంటిది పుతిన్ తన కారులోంచి దిక్కుండా ప్రధాని మోడీ కోసం హోటల్ బయట ఏకంగా 15 నిమిషాలు వేచి ఉన్నాడు. ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్ కు విరుద్ధం. అత్యవసర పరిస్థితులు సూచించింది. పుతిన్ కారు దాదాపు అరగంట పాటు హోటల్ పరిసరాలను రహస్యంగా చక్కలు కొట్టింది. ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు, భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గోప్య సమాచారం అందించడానికి ముప్పులేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం అది. ఈ అత్యవసర రహస్య భేటీ అనంతరం మోడీ తిరిగి తమ హోటల్ కి వెళ్లలేదు. ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు. ఆయన తిరిగి హోటల్ కు వెళ్లకపోవడం అనేది అందిన హెచ్చరికను తీవ్రంగా పరిగణించి భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ మరుసటి రోజు ఒక గోష్ఠిలో మోడీ పలికిన వాక్యం, మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు? నా నిష్క్రమణ కోసమా లేక సురక్షితంగా తిరిగి వచ్చినందుక? ఇది ఒక సాధారణ వాక్యం కాదు. మృత్యుముఖం నుంచి తప్పించుకుని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని, శత్రువులకు పరోక్షంగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది. SCO సదస్సును చైనా నిర్వహించింది. ఒకవేళ ప్రధానికి ఏదైనా హాని జరిగితే నింద చైనా పైబడి లబ్ధిదారులు ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం సృష్టించవచ్చు. అయితే రష్యా యొక్క FSB, మాజీ KGB మరియు భారతదేశం యొక్క నిఘా సంస్థలు అత్యంత సమన్వయంతో పనిచేసి ఈ మారణ హోమాన్ని సమర్థంగా అడ్డుకున్నాయి. పుతిన్ యొక్క అసాధారణ కారు ప్రయాణం కేవలం మర్యాద కాదు, అది భారతదేశ నాయకత్వాన్ని రక్షించడానికి రష్యా వేసిన అత్యంత వ్యూహాత్మక భద్రత కావచ్చు. ఈ సంఘటన భారత్ రష్యా మధ్య ఉన్న అచంచలమైన విశ్వాస బంధాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. దౌత్యం అనే తెర వెనక ఎన్నో జరిగిపోతాయి. వాటి గురించి బహిరంగంగా చెప్పడానికి వీలు లేకపోయినా సంకేతాలు మాత్రం చాలా స్పష్టం. భారత్ ఇకపై కేవలం ప్రతిస్పందించే దేశం కాదు, తన వ్యూహాత్మక శక్తి అవసరమైతే బదులు ఇవ్వగలిగే సత్తా దానికి ఉందని.